ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే శటిల ఏకాదశి ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి, ఉపవాస విరమణ ఏ సమయానికి చేయాలి, వ్రత కథ గురించి తెలుసుకుందాము. జనవరి 14వ తేదీన శటిల ఏకాదశి వస్తుంది. ఇది 2026 సంవత్సరంలో మొదటి ఏకాదశి మకర సంక్రాంతి రోజున వస్తుంది. ఈ రోజున మహావిష్ణువును పూజించి ఉపవాసం ఉండి తులసిని, నువ్వులను దానంగా ఇస్తారు. ఈ రోజున నువ్వులను 6 విధాలుగా ఉపయోగించడం వల్ల శటిల ఏకాదశి అనే పేరు వచ్చింది. మకర సంక్రాంతితో కలిసి రావడం వల్ల ఈ ఏకాదశికి మరింత విశిష్టత ఉంటుంది. ఈ రోజున భక్తితో శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల సకల పాపాలు నశించి ఆధ్యాత్మిక ప్రగతి, సంపదలు కలుగుతాయని నమ్మకం. ఈ రోజున శ్రద్ధతో వ్రతం ఆచరించి నువ్వులు దానం చేసి శ్రీహరిని స్మరించే వ్యక్తి పూర్వజన్మల దోషాలు కూడా తొలగిపోతాయి. శటిల ఏకాదశి మనసు, వాక్కు మరియు కర్మ 3 స్థాయిల్లో శుద్ధి కలిగించే పర్వం. ధర్మ గ్రంథాలలో శటిల ఏకాదశిలో నువ్వులు 6 ఉపయోగాలు చెప్పబడ్డాయి. వీటిని పాటించడం వల్ల వ్రతం పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయడము, నువ్వులను శరీరానికి రాయడము, హవనంలో నువ్వులు ఉపయోగించడము, నువ్వులతో తర్పణము, భోజనంలో నువ్వుల సేవనము, నువ్వుల దానము. 2026 సంవత్సరంలో శటిల ఏకాదశి జనవరి 13వ తేదీన వచ్చి 14వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, పుష్యమాసము, హేమంత ఋతువు, దక్షిణాయనము. ఏకాదశి తిథి ప్రారంభము 13వ తేదీ జనవరి 2026 మంగళవారం మధ్యాహ్నము 3:18 ప్రారంభమై 14వ తేదీ జనవరి 2026 బుధవారం సాయంత్రము 5:53 ఏకాదశి తిథి ముగుస్తుంది. పారణ సమయము ఉదయం 7:14 నుండి 9:23 వరకు. శటిల ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. పూర్వము ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించేది మరియు అనేక కఠినమైన వ్రతాలను ఆచరించేది. ఆమె ఎంతటి ధర్మశీలి అంటే తన శరీరాన్ని సూక్షింప చేసుకొని మరియు ఉపవాసాలు చేసేది. అయితే ఆమెకు ఒక చిన్న లోపం ఉండేది. ఆమె ఎప్పుడూ ఎవరికి అన్నదానం చేసేది కాదు. ఒకసారి విష్ణుమూర్తి ఆమెను పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఒక భిక్షగాడి రూపంలో ఆమె వద్దకు వెళ్ళి భిక్ష అడిగాడు. అప్పుడు ఆమె కోపంతో ఒక మట్టి ముద్దను తీసి ఆయన పాత్రలో వేసింది. విష్ణుమూర్తి దాన్నే స్వీకరించి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఆ స్త్రీ మరణించి స్వర్గానికి చేరుకుంది. అక్కడ ఆమెకు నివసించడానికి ఒక అందమైన ఇల్లు లభించింది. కానీ ఆ ఇంట్లో తినడానికి ఏమీ లేదు. ఖాళీ పాత్రలు, ఖాళీ అరలే కనిపించాయి. ఆకలితో అలమటించిన ఆమె విష్ణుమూర్తిని ప్రార్థించి, స్వామి, నేను ఇన్ని వ్రతాలు చేశాను కదా, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడిగింది. అప్పుడు భగవంతుడు ఇలా సమాధానం ఇచ్చాడు. నువ్వు వ్రతాలన్నీ చేశావు కానీ ఎప్పుడూ ఎవరికి ఆహారం పెట్టలేదు. అందుకే నీకు ఈ దుస్థితి కలిగింది. దీనిని పోగొట్టుకోవాలంటే దేవకన్యలు నీ దగ్గరకు వచ్చినప్పుడు వారి నుంచి శటిల ఏకాదశి వ్రత విధానాన్ని అడిగి తెలుసుకొని ఆచరించు అన్నారు. ఆమె దేవకన్యల సూచన మేరకు శటిల ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తితో ఆచరించింది. నువ్వులను దానం చేసింది. ఆ ప్రభావంతో ఆమె ఇల్లు సకల సంపదలతో, ధాన్యంతో నిండిపోయింది. ఆమెకు మోక్షం లభించింది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పేదరికం తొలగిపోతుందని, మరణ అనంతరము వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఈ రోజున చేసే అన్నదానము, నువ్వుల దానము అత్యంత పుణ్య ఫలాన్ని ఇస్తాయి.